క్రిమినల్ వేస్ట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. సీఎం కామెంట్స్ను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లోని బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. బీజేవైఎం నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రిమినల్ వేస్ట్ అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వెంటనే తన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల మీదే నిందలు మోపడం సరికాదంటూ బీజేవైఎం నాయకులు నినాదాలు చేశారు. ఈ కామెంట్స్ కేవలం విద్యార్థులనే కాకుండా వారిని కష్టపడి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశలను కూడా దెబ్బతీసేలా ఉన్నాయి. చదువుకున్నటువంటి యువతను చులకన చేసి మాట్లాడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తగదంటూ కూడా కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే తన కామెంట్స్ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు మరియు యువతకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే గతంలో కూడా ఈ విద్యార్థులపై చేసినటువంటి కామెంట్స్ తోటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి వైనం కూడా వాళ్ళని మరొక్కసారి వాళ్ళు గుర్తు చేశారు. అయితే లేటెస్ట్గా నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులు చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేశారు చాలామంది సోషల్ మీడియాలో. అయితే స్టిల్ ఇప్పటివరకు కూడా ఒక యువత తలుచుకుంటే ఒక దేశ సంబంధించి ఒక విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసేటువంటి పరిస్థితిని యూత్ ఇప్పుడు తీసుకొస్తుండడంలో వెనక్కి తగ్గటం లేదంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా తమని ఏదైనా అంటే ఇన్ కేసు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేసినా వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడం స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గతంలో జరిగినటువంటి ఆల్రెడీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి యువత చేసినటువంటి ధర్నా అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. అది కూడా ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి బాధ్యతాయుతగలమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇప్పుడు దేశానికి అవసరమైనటువంటి, దేశానికి వెన్నెముక అయినటువంటి యువతను ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా సరికాదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్షమాపణలు కానీ ఎలాంటి సంజాయిషి కానీ చెప్పుకోకపోవడం నిజంగా ఇది యూత్ అంటే ఏదైతే చదువుకునేటువంటి విద్యార్థుల పట్ల తనకున్నటువంటి ఒపీనియన్ని బహిరంగంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో ఇలానే చేస్తే ఖచ్చితంగా గద్దె దింపుతామంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా అక్కడ బీజేవైఎం నాయకులు మొత్తం కూడా ధర్నా రాస్తారోకో నిర్వహించేసరికి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా ఒక్కసారిగా ఆంక్షలు కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేయడం జరిగింది. ఇలాంటి గతంలో జరిగినటువంటి పోరాటాలన్నిటి కూడా గుర్తు చేశారు. సో ఇది కంపల్సరీ అంటే ఇది ఇప్పటి నుంచేలే కాదు, దాదాపు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే యువత కంప్లీట్గా స్పందిస్తున్నారు, దీని మీద ప్రజా సంఘాల నాయకులు స్పందిస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి నాయకులందరూ కూడా యువత కంపల్సరీ దేశ భవిష్యత్తుకి అవసరమైనటువంటి యువతను ఇలా క్రిమినల్ వేస్ట్ అంటూ సంచలన కామెంట్స్ చేయడం అనేది నిజంగా అది కూడా ఒక బాధ్యతాయుతగలమైనటువంటి సీఎం పదవిలో ఉండి క్రిమినల్ వేస్ట్ సరికాదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా ముందు కాక్రోచ్ ఏదైతే సీజేపీ చేపట్టినటువంటి ధర్నా తరహాలో ఇంకా ఇది మరింత బలోపేతం చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరొక్కసారి గుర్తు చేసుకోండి ఖబర్దార్ అంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్.